జీవితంతో ఆ తల్లి చల్లగుంటే నీ నోటితోటి ఆ మాట అనకూడదురా. ఈ ఆల్టికాడు చేసిన ఏదో పనికి కులి చచ్చిపోతున్నాడు. ఏటంతో నాను అదే అంటాను. మరి చెప్పవేటి? చెప్పేదేటి? రాముడు తెలీదా ఏటి? ఆడేం పశుడా? ఆడి కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడి గుండె మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఒరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడికి ముద్ద పారేయట్లేదా? ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను. ఏటంతావు? నాను అదంతాను, ఆ ముద్ద అడిగి పాడేయమంటాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడు. ఏటంతవే? ఏటంతాను? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడంతాను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతావురా? సరే వండేవండి. ఆమె ఒక భర్తగా, నాకు తండ్రిగా మాత్రం కాదు. నమస్కారం అండి, మీతో మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి. చెప్పండి. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను. చేసిన తప్పు తెలుసుకున్నాను. మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్, నా చేతుల్లో ఏమీ లేదు. కేసు కోర్టులో వేశాను. సాక్ష్యాలన్నీ ఆమె పక్షానే ఉన్నాయి. తీర్పు కూడా ఆమె పక్షానే వస్తుంది. అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్, ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం. కాదు సార్, మీరేం చెప్పినా చేస్తాను. యాదగిరి సార్, స్వప్న గారిని ఒకసారి ఇలా పిలు. అలాగే. వారితో మాట్లాడి చూడండి, ఏమంటారో చూద్దాం. లాయర్ గారు, మీరు ఏదో లాగా రాజీ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. కూర్చోమ్మా. పర్వాలేదు, చెప్పండి. చూడమ్మా, అతను రాజీకి వచ్చాడు. దేనికి? ఈమెతో కాపురం చేయడానికి. అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా? చేసుకున్నారు. మీరు కాదు, ఆయన చెప్పమనండి. చేసుకున్నాను. చేసుకుని ఎందుకు లేదన్నారు? మాట్లాడరే. ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా? ఐ సే ఆన్సర్ మీ. అవును. అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది? కాదు, మోసం చేద్దామని కాదు, నిజంగానే. Stupid. నువ్వు మగాడు వైపోయావు. నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయావు. ఆడదు కదా, 3 ముళ్ళు వేసి 3 కూర్చో పెడదాం అనుకున్నావు. నీకు 3 ముళ్ళు వేయటానికి 3 నిమిషాలు పడతాయి. కానీ ఆడది తెగిస్తే తెంచుకోవడానికి 1 నిమిషం కూడా పడుతుంది. తాడు, ఒక పసుపు కొమ్ము, 3 ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి బాస్టర్స్ ని షూట్ చేసి పారేయాలి. సార్, అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో, ఆమె మీద ప్రేమతో కాదు. ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు. ఎందుకు చేయడమ్మా? ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద రాయిస్తాను. ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను. అందుకు ఇతను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది. దట్స్ ఆల్. అలాగే సార్, మీ ఇష్టం. స్వప్న, వాడంతా మోసం చేస్తే తెగడంపులు చేసుకుని విడాకులు తీసుకుని వచ్చేస్తావా? ఏం చేయమంటారు డాడీ? ఏం చేయటం ఏంటమ్మా? వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని జైల్లో పెట్టించాలి కదమ్మా. దానివల్ల ప్రయోజనం? వాడి ప్రయోజనంతో మనకేం పని? అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు. వాడి అంత చూసి కానీ తిరిగి రాదు. డాడీ, మనిషి అయితే తిట్టొచ్చు, పశువు అయితే కొట్టొచ్చు. మనిషి పశువు కాని వాణ్ణి ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ? ఏముంటుందో ఏముండదో చూద్దువు గాని. డాడీ, చూసేదే ఉంది. మీ అమ్మాయి జీవితం పాడిందని మరో అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారు, అంతేగా? డాడీ, ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికొచ్చింది. మీరు వెళ్ళి అల్లరి పెడితే ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు. అప్పుడే సాధించినట్టు. ఎవరో ఒకరినైనా సుఖంగా ఉండనివ్వండి. మరి నీ బ్రతుకు ఏమవుతుందమ్మా? కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ? నువ్వు ఒకందుకు చదివించావు, నేను ఒకందుకు చదివాను. ఇప్పుడు ఆ చదువు మరొకందుకు ఉపయోగపడుతుంది. రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి, తులసి, వాళ్ళు వచ్చారు. కాఫీ కూల్ డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే,
అదేమిటండి వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవతనే ఆ మొగుడు వచ్చిందానా? ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనటానికి మనమెవరు అండి? ఎవరు అంటే తల్లిదండ్రులం. మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంత మగడా? వాడి గురించి మీకెందుకులేండి. ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడేదో తెలుసో తెలియకో చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఆడు సంపాదిస్తున్నప్పుడైనా అప్పులను తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర ₹1,00,000 ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చవచ్చు, చేతిలో నా డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణం ఏం మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు వెళ్ళి. వెళ్ళు, బయటికి వెళ్ళు. You get out. ఏటి రావుడు, ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. పావునైనా పక్కలో పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఓ సన్నాసి, ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కంటే మళ్ళీ ఏటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చూడటానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసిన ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏంట్రే ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమని పగలటానుకోండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను నేను చదివించావా? నా మంచి ఎట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికానో చచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను ₹10 సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగుగులు కావాల్సి వచ్చాయి. నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. వెళ్ళు, వెళ్ళి నుంచి. ఏమిటమ్మా నువ్వెక్కడికి? ఆయన మారు పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేను. అందుకనే నువ్వు వెళ్ళిపోతావమ్మా? అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టాను అనుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీలేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను, ఉండు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ డైరీ రాము గారిది అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంత. పెద్ద మగాడి బయలుదేరు. కాదు నాది, కాదు నాది, కాదు నాది, కాదు నాది. ఇవ్వవే. ఇవ్వను. ఏమిట్రా? ఏమిటిది? రాముగారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది.
ఏమిటి డాడీ? ఏమిటిది? సార్, మీరా? ఏమిటి సార్, మీరు ఎక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్, ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా. ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు, అంతే. చెప్పండి సార్, స్వప్న ఎలా ఉంది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు, నేను అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా? మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుంది అనుకున్నాను. పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను. బహుశా నీకోసమే ఇంకా స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రావుణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను. బాగుంది, చాలా బాగుంది. కాశీ మజిలీ కథలా ఉంది. నువ్వు ప్రేమిస్తున్నట్టు అతనికి తెలియదు, అతను ప్రేమిస్తున్నట్టు నీకు తెలియదు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదే, పిరికి వాళ్ళు. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఇది ఒక అందుకు మంచిదే అనుకుంటున్నాను. రాముతో మాట్లాడి అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకుని ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో పద్మగారా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? రాము గారి కోసం. ఉన్నారా? వారి గదిలో చూసారా? చూశాను. లేరే? అయితే వెళ్ళిపోయి ఉంటారు. థ్యాంక్ యూ. వస్తానండి. కూర్చోండి. లేదు, వస్తానండి, పర్వాలేదు. ఏమిటి చాలా హడావిడిగా ఉన్నారు? ఏమిటిది? మా ప్రేమ గుర్తు, కాబోయే మా పెళ్లికి లాంఛనం. వారే ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుంది. పెళ్ళెప్పుడు? త్వరలోనే. వెళ్ళొస్తాను. ఓ సారీ, వీరు డాక్టర్ స్వప్న. నమస్కారం అండి. నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్ అండి. వస్తాను, వెళ్ళొస్తాను. ఏమిటి ఎందుకులా అయిపోయావు? నీ జీవితం ఏమిటో కానీ
ఎప్పుడూ నువ్వు రైలు వెళ్ళిపోయిన తర్వాతనే ప్లాట్ఫామ్ మీదకి వస్తావు. ఆ పిల్ల పద్మ మానసికంగా దెబ్బతింది. నిజం చెప్పాలంటే చచ్చిపోవలసింది. ఆ అమ్మాయిని మనిషిని చేయడానికి రాముడు ప్రాణం పోశాడు, మనసిచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అబ్బా, మీకోసం తిరగలేక చచ్చాను. ఈ ఉంగరం చూసారా? మీరు ఆర్డర్ చేసిన డైమండ్ రింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రండి. పద్మ, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అలాగే. మీ స్థానంలో నేనే కాదు, ఎవరున్నా రుణం తీర్చుకోమని చెప్తారు. పద్మ, అవునండి. లోకంలో ఇంతకాలం నేనొక్కదానే దురదృష్టవంతరాలు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకన్నా దురదృష్టవంతరాలు ఇంకొక ఆమె ఉందని తెలుసుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు ఆమెను పెళ్లి చేసుకోవడమే న్యాయం. రాము, కూర్చో. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు. నువ్వెలా ఉన్నావని అడగవే. నువ్వెలా ఉన్నావో తెలుసుకో. ఏమని అడగను? నిన్ననే తెలిసింది. ఏమని? నువ్వు వచ్చావని. నేనే డాడీతో చెప్పొద్దన్నాను. ఎందుకని? ఇంకా చాలా రోజులుంటానని. నువ్వు చాలా మంచి పని చేశావు. రైలు వెళ్ళిపోయాక ప్లాట్ఫామ్ ఎదుగు రావడమా? ఆ తర్వాత ఇంకో రైలునే వస్తుందిగా. ఆ వచ్చే రైలు అనుకున్న స్టేషన్కే చేరుతుందని గ్యారెంటీ ఏమిటి? మనసే మార్గం చూపిస్తుంది, చేరాల్సిన చోటుకు చేరుస్తుంది. మనసా? రాము, మనిషికి మనసు ఒకటే చాలదు, ధైర్యం కావాలి. నేను నీకు మనసిచ్చాను, నువ్వు నాకు మనసిచ్చావు. నా మనసే నీది అని చెప్పడానికి నీకు ధైర్యం లేదు, నాకు ధైర్యం చాలలేదు. చూసావా మనమెంత పిరికి వాళ్ళమో? ప్రేమికులు పిరికి వాళ్ళు కాకూడదు రాము. పిరికి వాళ్ళు సుఖపడలేరు. లే స్వప్న, ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. కానీ నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఏమని? తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళిపోదాం. స్వప్న. అవును రాము, జీవితం చాలా చిన్నది, కానీ చాలా విలువైనది. పంతాలు పట్టుదలలతో దాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అంటే? ఆలోచిస్తే కొత్తగా ఆయన చేసిన తప్పు మాత్రం ఏముంది? ఎందరో మగవాళ్ళు చేసినట్టే ఆయన చేశారు. పెళ్లి చేసుకుని ఒక పిల్ల గొంతు కోసి డబ్బు కోసం తిరిగి నీ గొంతు కోయడం తప్పు కాదు. భర్త భార్యను వదిలేసినా, భార్య భర్తను వదిలేసినా తిరిగి తిరిగి ఆ భార్య చేరాల్సింది భర్త కాళ్ళ దగ్గరికి రాము. స్వప్న, నువ్వేనా ఈ మాట అంటున్నది? అవును రాము. ఏ? స్వప్న, ఆడది మగవాడికి బానిస కాదు, మగవాడి చేతిలో కీలుబొమ్మ కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి, కావాలని నొక్కి నొక్కి చెప్పేదానివి. ఆ రోజులు మర్చిపోయావు. అవి జీవితం తెలియని రోజులు, ఇది అనుభవం పాఠాలు చెప్తున్న రోజులు. నా ఉపన్యాసం తెగతెంపులు చేసింది, నా ఆవేశం తాళి విసిరి కొట్టింది, నా ఆదర్శం విడాకులు తెచ్చింది.
అన్నీ కలిసి మొగుణ్ణి వదిలేసిన ఆడదిగా కూర్చోబెట్టింది. నలుగురిలోనూ నేను అలా పిలువబడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నీకు పాతకాల పాడడానికి తేడా లేదు స్వప్న. కాలం ఏదైనా ఆడదేగా. అంటే భర్త తిట్టినా కొట్టినా ఇంటి నుంచి బయటికి గెంటేసినా ఆనాటి ఆడదానిలాగానే ఈనాడు పడి ఉండాలంటావా? అలా ఉండకపోతే ఈ సంఘంలో బ్రతకలేదు. అలా బ్రతికే బ్రతుకు ఒక బ్రతికేనా? అది ఆడదానికి శాపం కాదు, అది కావాలని మీరు కోరి తెచ్చుకుంటున్నా కర్మ. దానికి మీరు ఏ పేరైనా పెట్టండి, నా నిర్ణయం. స్వప్న, ఆడదానికి నువ్వు ఒక కొత్త నిర్వచనం చెప్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఆ పాత చింతకాయల్లోనే కలిసిపోయావు. నీకు మా అమ్మకు తేడా ఏమిటి? ఎన్ని దారుణాలు చేసినా, ఎంత రాక్షసుల్లా ప్రవర్తించినా నా భర్తే నా దైవం, ఆయన పాదాల చింతనే నా దేవాలయం, ఆయన పాదధూళే నా పసుపు కుంకుమలు అనే ఆతరం ఆడదానికి నీకు తేడా ఏమిటి? అతని మోసానికి బలైపోవటానికైనా నీ చదువు, అతని దుర్మార్గాన్ని క్షమించడమేనా నీ సంస్కారం, బతికాల దగ్గరే సతి బతుకని చెప్పడమేనా నీ ఆదర్శం? స్వప్న, ప్రేమికులు కాదు పిరికివాళ్ళు మీరు, మీ ఆడవాళ్ళు. మీరు ఇతరుల గురించి కథలు చెప్తారు, హరికథలు వినిపిస్తారు, కానీ మీ దాకా వచ్చేసరికి పిరికి పందల్లా పారిపోతారు. మీలో ఈ పిరికితనం, ఈ దౌర్బల్యం పోనంత వరకు ఎన్ని తరాలు మారినా, ఎన్ని చరిత్రలు జరిగినా మీరు మారరు. మీరు మారనంత వరకు అలాంటి మగవాళ్ల కాళ్ళ కింద పువ్వుల్లా నలిగి కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు. గాజులు తొడిగించుకున్నామన్న పేరు సార్థకం చేసుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని ఎవరు 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 మార్చలేరు. మీ కర్మ అంతే. స్వప్న, ఏమిటమ్మా నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావా? ఇదంతా నిజమా అమ్మా? చెప్పమ్మా, చెప్పు. నేను బ్రతికుండగా ఇది జరగడానికి వీల్లేదు. నిజం చెప్పమ్మా. లేదు డాడీ, నేను వెళ్ళను. మరెందుకమ్మా అతనితో అలా మాట్లాడావు? రాము అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు. మరి ఇంత జరిగినా మన మీద గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కదమ్మా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? మళ్ళీ నీ బ్రతుకు ఎందుకమ్మా ఇంకా ఇంకా నరకం చేసుకుంటావు? చెప్పమ్మా. లేదు డాడీ, నేను రాముని చేసుకుంటే రాము కోసం బ్రతికి ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది. స్వప్న. అవును డాడీ, రాము పెళ్లి చేసుకుంటానని ఇంకొక అమ్మాయికి మాటిచ్చాడు. అతను నిన్ను ప్రేమించాడు కదమ్మా. ఏమిటి డాడీ, ప్రేమంటే బండరాయి అనుకున్నావా? ఎప్పుడు అలాగే ఉండటానికి, అక్కడే ఉండటానికి. దానికి ప్రాణం ఉంటుంది డాడీ, దానికి చావు బ్రతుకు ఉంటుంది. నేను పెళ్లి చేసుకోగానే అతనికి నా మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది. అమ్మా, మనం చేసిన సహాయానికి నీ మాట కాదనలేక సరేనన్నాడు. అయినా పర్వాలేదు, ఈ పెళ్లి చేసేస్తాను. డాడీ, మీకు ఒక పక్క భర్తను వదిలేసి వచ్చిన ఒక కూతురు, మరో పక్క పెళ్లి రోజునే భర్త చనిపోయి మతి స్థిరం తప్పి రాము ద్వారా మళ్ళీ మనిషి అని ఇంకో కూతురు ఉంటే రాముకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? చెప్పండి డాడీ. ఇద్దరు మీ కూతుర్లని కూడా చెప్పండి డాడీ, నిజం చెప్పండి. ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను మీ కూతుర్ని, అందుకే ఆ పని చేశాను. అమ్మా. బాబు బాబు, ఆ పద్మమ్మ గారు చచ్చిపోవడానికని ఉంగరంలో రాయి నూరు మింగేసినాదంట. మీ అమ్మగారు వాళ్ళు కలిసి హాస్పిటల్ తీసుకోలే బాబు. డాక్టర్ గారు ఎలా
తాగితే ఇంత ప్రమాదం జరిగేది కాదు. కావాలని నిర్ధారణ చేసుకుని డైమండ్ నూరు మింగేసింది. అది మొత్తం నరాలన్నింటినీ కోసేస్తుంది. రక్తం అంతా పొల్యూట్ అయిపోయింది. రక్తం గాని నల్లబడితే మాత్రం చాలా ప్రమాదం. వాట్ హ్యాపెన్? అమ్మాయి గ్రూప్ బ్లడ్ లేదండి. షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పమ్మా, మనం ఆడవాళ్ళమే కానీ పిరికి వాళ్ళం కాదు. ఏదైనా సమస్య వస్తే ఎదురు నిలబడాలే కానీ పారిపోకూడదు. చూడమ్మా, దేవుణ్ణి కొందరు పూజిస్తారు, మరికొందరు ప్రేమిస్తారు, ఇంకొందరు ఆరాధిస్తారు. ప్రేమించేవాళ్ళు ఆరాటపడతారు అంతే. కానీ ఆరాధించేవాళ్ళు అవసరమైతే ప్రాణాలు కూడా ఇస్తారు. అందుకే ప్రేమించే వాళ్ళకంటే ఆరాధించే వాళ్ళకే ఎక్కువ హక్కు ఉంటుంది. రాము నీవాడే. నీ మనసులో ఏ ఆలోచన లేకుండా ఆనందంగా ఉండు. మళ్ళీ మీ పెళ్లి నాటికి వచ్చి కలుస్తాను. రాము, నీ మనసు నాకు తెలుసు. ఎవరు బాధపడ్డా నువ్వు భరించలేవు. అలానే ఉన్న ఒక్క మనసుని అందరికీ ఇవ్వలేవుగా. ఇప్పుడు నువ్వు ఇచ్చింది, ఇవ్వవలసింది పద్మకి. నా గురించి నువ్వేం ఆలోచించద్దు. నాకు కూడా ఒక దారి దొరికిందిగా. సిస్టర్, కుమారి స్వప్న. శ్రీమతి అనిపించుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ కుమారిగా మిగిలిపోయే అదృష్టం నా ఒక్కదానికే కలిగింది. వస్తాను. హాస్పిటల్ ప్రారంభానికి మాత్రం నువ్వు పద్మ తప్పకుండా రావాలి. Thank you.